వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. బద్వేల్ పట్టణంలో రోడ్లపైన బైక్ రిపేర్లు చేస్తూ అపరిశుభ్రతకు కారణమవుతున్న మెకానిక్లపై మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ రహదారులకు అడ్డంగా బైకులు పెట్టి రిపేర్లు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ రోజు రోడ్లపై ఉన్న రిపేరు బైకులను మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. షాప్ యజమానులు కూడా తమ షాపుల ముందు బైకులు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భీమవరం మారుతి టాకీస్ సెంటర్లోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో డిసెంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 45వ శ్రీ హనుమద్రత్వ సప్తరాత్ర మహోత్సవాలు జరగనున్నాయని ఆలయ ఈవో సీతారామరాజు అర్చకులు పవన్ తెలిపారు. డిసెంబర్ 3న గ్రామోత్సవాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభిస్తారు. ప్రతిరోజు స్వామివారికి 500 కొబ్బరికాయలతో ఏకాదశి రుద్రాభిషేకాలు, 1500 అరటిపళ్ళు, 1,00,000 తమలపాకులతో అలంకరణ జరుగుతాయి. డిసెంబర్ 9న అన్న సమారాధన నిర్వహించబడుతోంది. నూజివీడు రూరల్ సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ముసునూరు మండలంలో వ్యవసాయ పంపు సెట్లో ట్రాన్స్ఫార్మర్లు, మోటార్ల నుంచి రాగి వైరు దొంగిలిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ముఠాకు చెందిన 3గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 400 మీటర్ల వైరు, 26 కిలోల రాగి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు పాఠశాలలో ప్రత్యేక అకాడమిక్ ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ఉపాధ్యాయులు ఏ నుంచి బి గ్రేడ్లో ఉన్నవారికి ప్రోత్సాహం, సి నుంచి డి గ్రేడ్లో ఉన్నవారికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా 10వ తరగతిలో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని స్పష్టం చేశారు. మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి 3వ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్ని శాఖల కార్యాలయాల వద్ద ఉన్న చెత్తను సేకరించి కార్యాలయాన్ని క్లీన్ కలెక్టర్ ఆఫీస్ గా మార్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి శనివారం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. చిత్తూరు జిల్లా కుప్పం రామకుప్పంలో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 29, 30 తేదీలు మాత్రమే మిగిలి ఉన్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చంద్రబాబు నాయక్ కోరారు. ఈ గడువులోగా దరఖాస్తు చేసుకుని వారు ఇంటి నిర్మాణానికి అర్హులు కారని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్ ప్రభావం మొదలైంది. ఈ రోజు నుండి సోమవారం వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వెంకటాచలం మండలం, నెల్లూరు నగరంపై ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రకటన ప్రకారం అయ్యప్ప స్వామి భక్తులు తమ ఇరుముడిని ఎలాంటి ఇబ్బంది లేకుండా విమానంలో తీసుకెళ్లేందుకు ఈ ఏడాది సైతం అవకాశం కల్పించారు. ఈ ఆదేశాలు 2026 జనవరి 20వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. భక్తులు తమ ఇరుముడితో తోటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సంప్రదాయాలకు ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. పెనమలూరు మండల యనమల కుదురులో నేరుగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలు నిరసన తెలిపారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలో డ్రైనేజ్ మురుగు నీరు నిల్వ ఉండడం వల్ల దుర్వాసనతో పాటు దోమలు, వ్యాధులు ప్రబలే ప్రమాదం పెరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో నిరసనకు దిగినట్లు మహిళలు తెలిపారు. పేడన మండలం గురువిందగుంటలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ప్రతి రైతు టెక్నాలజీని వినియోగించుకొని ఆధునిక వ్యవసాయం చేయాలని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి రసాయన ఎరువులను నిషేధించాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.